బీజేపీ వాళ్ళెవరూ నోరు మెదపలేదు. బీఆర్ఎస్, బీజేపీ విలీనము అందులో భాగంగా జరిగిపోతున్నటువంటిది అన్నది మొన్ననగా ఎవరైతే రవిప్రకాష్ గారి వీడియో దాని తర్వాతన ఈయనైతే కనుక కేటీఆర్ స్పందించారు. అట్లాంటిది ఏమీ లేదన్నటువంటిది. అలాంటి వాటికి మేము చర్య తీసుకుంటామని. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా 24 గంటల్లో విలీనం అయిపోతుంది. ఆల్రెడీ ఎమ్మెల్యేలందరినీ విదేశాలకు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత తీసుకెళ్ళి బీజేపీలో చేరుస్తారంటే నాకు అర్థం కాల. ఒక ప్రతిపక్షాన్ని విదేశాలకు తీసుకెళ్ళి ఎమ్మెల్యే కలుపుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏంటి? దిక్కుమాలిన ప్రచారం కాకపోతే. ప్రస్తుతం దీని మీద బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, ఆ పార్టీతో చర్చలే లేవు, అంతా ఫేక్ అని తేల్చి చెప్పారు. కవితకి బెయిల్ ఇవ్వడానికి మాకేం సంబంధం లేదు. సిసోడియాకి మేము బెయిల్ ఇచ్చామా? మేము బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎందుకు మరి? కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదు. కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారని నమ్మకం ఉంది. రేవంత్ మీద నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ పార్టీతో